ఒక పాట ఒక సినిమా రిలీజ్ కాకముందే దేశవ్యాప్తంగా డిబేట్ స్టార్ట్ చేస్తే అదే ఇప్పుడు కేడీ ద డెవిల్లో జరిగినది. సర్కే చునర్ అనే ఒక్క సాంగ్ వల్ల సోషల్ మీడియా ఫైర్ అయింది, పబ్లిక్ డివైడ్ అయింది. అంతేకాదు, అధికారులు కూడా మధ్యలోకి రావాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక సాంగ్ కాంట్రవర్సీనా లేక సినిమా ప్రమోషన్ స్ట్రాటజీనా? ఇవాళ మనం దీన్ని డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేద్దాం. సర్కే చునర్ సాంగ్ రిలీజైన వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియా మీద వైరల్ అయింది. కానీ వైరల్ కావడం కేవలం పాజిటివ్ వల్ల కాదు, నెగటివ్ రియాక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. చాలామంది చెప్పారు, ఈ సాంగ్లో విజువల్స్ చాలా బోల్డ్గా ఉన్నాయి, లిరిక్స్ డబుల్ మీనింగ్గా ఉన్నాయని. కొన్ని గ్రూప్స్ అయితే దీనిని వల్గర్ అని కూడా ట్యాగ్ చేశాయి. ఇంత పెద్ద రియాక్షన్ రావడంతో కొన్ని ప్లాట్ఫామ్స్ నుంచి సాంగ్ను తీసేయాల్సి వచ్చింది అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు ఈ సాంగ్ మీద అంత కోపం వచ్చింది? రీజన్ 1, కల్చర్ అండ్ సెన్సిటివిటీ. కొంతమంది అభిప్రాయం ప్రకారం ఇలాంటి విజువల్స్ మన కల్చర్కి సరిపోవు అన్నారు. రీజన్ 2, ఫ్యామిలీ ఆడియన్స్ కన్సర్న్. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల్లో ఇలాంటి కంటెంట్ ఉండకూడదని అనుకున్నారు. రీజన్ 3, సోషల్ మీడియా యాంప్లిఫికేషన్. ఒకసారి నెగటివ్ ట్యాగ్ పడితే సోషల్ మీడియా దాన్ని ఇంకా పెంచేస్తుంది. అంటే చిన్న విషయం కూడా పెద్ద కాంట్రవర్సీగా మారిపోతుంది. అయితే అందరూ నెగటివ్గా మాత్రమే చూడలేదు. కొంతమంది ఇలా అంటున్నారు, ఇదొక కమర్షియల్ సినిమా, ఇలాంటి గ్లామర్ సాంగ్స్ సాధారణమే, ఓవర్ రియాక్షన్ అవుతోంది అని. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సాంగ్ని సపోర్ట్ చేశారు. అంటే ఈ కాంట్రవర్సీ రెండు వైపులా స్ప్లిట్ అయింది. ఒకవైపు వ్యతిరేకం, మరోవైపు సపోర్ట్. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది నిజంగా కాంట్రవర్సీనా లేక ప్లాన్డ్ ప్రమోషనా? ఎందుకంటే సినిమా రిలీజ్ కాకముందే ట్రెండ్ అవుతోంది, అందరూ మాట్లాడుతున్నారు, ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. చాలా సినిమాలు ఇలానే హైప్ క్రియేట్ చేస్తాయి. కాంట్రవర్సీ ఈక్వల్ టు అటెన్షన్, అటెన్షన్ ఈక్వల్ టు కలెక్షన్స్. అందుకే కొంతమంది ఇది డెలిబరేట్ మార్కెటింగ్ అని అనుకుంటున్నారు. ఈ కాంట్రవర్సీ సినిమా మీద ఎలా ప్రభావం చూపుతుంది? పాజిటివ్ ఇంపాక్ట్, హైప్ పెరుగుతుంది, ఓపెనింగ్ స్ట్రాంగ్ అవుతాయి. నెగటివ్ ఇంపాక్ట్, ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కావచ్చు, సినిమా మీద నెగటివ్ ఇమేజ్ రావచ్చు. ఇప్పుడు టీం ఎలా హ్యాండిల్ చేస్తుందో చాలా కీలకం. నా పర్సనల్ అనాలిసిస్, ఈ కాంట్రవర్సీ పూర్తిగా నెగటివ్ కాదు, ఇది సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచింది. కానీ కంటెంట్ స్ట్రాంగ్గా లేకపోతే ఈ హైప్ అంతా వేస్ట్ అవుతుంది. మొత్తానికి కేడీ ద డెవిల్లోని ఈ సాంగ్ కాంట్రవర్సీ సినిమాకు రిస్క్ కూడా, అవకాశమూ కూడా. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆడియన్స్ ఈ సినిమాను అంగీకరిస్తారా లేక కేవలం కాంట్రవర్సీగానే మిగిలిపోతుందా? మీకు ఈ సాంగ్ కాంట్రవర్సీ గురించి ఏమనిపించింది? ఇది తప్పా లేక ఓవర్ రియాక్షనా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి డీటెయిల్డ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.